ఓకే, నమస్కారం అందరికి. ఈరోజు మన బుజ్జినాయుడు సార్ వచ్చారు కదా. బుజ్జినాయుడు సార్ వాళ్ళ ఫ్రెండ్, ఆయన 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 అనుచరుడు బాలాజీ గారు. ఆయన ఈరోజు మీకు మంచి భోజనం, చికెను, వడలు, పాయాసము, అన్నము అందరికి కడుపు నిండా పెట్టమ్మా అని చెప్పారు. సార్కి అందరు ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ పేరెంట్స్ని అలాగే చూసుకుంటారు, చాలా మంచి వ్యక్తులు. అలాగే వాళ్ళతో పాటు మీరు మిమ్మల్ని కూడా చూసుకోవాలనే ఉద్దేశంతో, అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మీకు పెట్టాలి, మంచి భోజనం పెట్టండి మేడం అని చెప్పేసానని చెప్పున్నారు సార్. బాలాజీ గారు, మీకు మేము ఎంతో రుణపడి ఉన్నామండి మీరు హెల్ప్ చేసిన దానికి. వడలు బుజ్జినాయుడు సార్కి కూడా చాలా రుణపడి ఉంటాం మనం. సార్ పిలవగానే వచ్చారు. సార్ తరఫున వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. అందరూ మనకి హెల్ప్ చేయాలని సార్ చెప్పారు, బుజ్జినాయుడు సార్ చెప్పారు. వాళ్ళకి ఖచ్చితంగా చూడండి, వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పారు. అన్న ఇది వడ, ఇది చికెన్, సరేనా? ఓకేనా? ప్రార్థన చెప్పండి. అన్నదాత సుఖీ భవ. సార్, మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి బుజ్జినాయుడు సార్ వచ్చి ఆయన తరపున వచ్చి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మనకి ఎంతో సహాయం చేస్తున్నారు. సార్, మీ తరపున వచ్చినటువంటి బాలాజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు చాలా గొప్ప వ్యక్తి, ఇంకా ఎంతో మందికి సహాయం చేయాలి. బాబు బాలాజీ, నువ్వు ఇంకా బాగా ఎదగాలి, ఇంకా ఆ దేవుడి గుడి చాలా బాగా డెవలప్ చేయండి, మేము కూడా సహకరిస్తాము. బాబు, మీకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తోడు నీడై ఉండి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్ళు ఇవ్వాలని మీ అమ్మగారిని మీ నాన్నగారిని ఇంకా బాగా మేము అడిగామని చెప్పండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాయసం బాలాజీ సార్కి మీరు సంతోషంగా ఉండాలని, మన సార్ వాళ్ళందరూ మీకు మంచి భోజనం పెట్టాలి కదా, అందుకని పాయసం కూడా మీకు అందరికీ ఇష్టం ఉంటుందని. అన్నా, ఇక్కడ పెట్టినా నేను మళ్ళీ ఇస్తాను, తినగానే అడుగు. మందులు మళ్ళీ